హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతున్నాం హన్సిగా యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన గార్డియన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. నాకైతే మూవీ అయితే నచ్చలేదు. లైక్ ఒక రొటీన్ హారర్, ఒక హారర్ కామెడీ మూవీ లేదా ఒక హారర్ థ్రిల్లర్ మూవీ అని కూడా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి అసలు హన్సిగా క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక లైక్ చిన్న వయసు నుంచి తన ఒక అన్లక్కీ గర్ల్గా తనైతే ఫీల్ అవుతుంది అనమాట. లైక్ ఎందుకు అంటే తన లైఫ్లో ఏదైతే కోరుకుంటుందో అదైతే జరగదు అనమాట. అసలు చిన్నగా ఉన్నప్పుడు చాలా అంతే. లైక్ పెద్దగైన తర్వాత తన జాబ్ విషయంలో అన్నింటిలో తనైతే ఒక అన్లక్కీ గర్ల్గా అయితే ఫీల్ అవుతుంది. సడన్గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను ఏమనుకుంటుందో అదైతే జరుగుతుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తను ఈ మనిషి చచ్చిపోవాలని చెప్పి అనుకుంటే అది 100% అయిపోతుంది. అసలు దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ మూవీలో మనం మైనస్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మైనస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ మెయిన్ ప్రాబ్లం ఈ మూవీలో ఏంటంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ విషయానికి వస్తే పెద్దగా కొత్తదనం అంటే ఏమీ ఉండదు. లైక్ ఇలాంటి ఒక స్టోరీ ఇంతకుముందు మనం చాలా సినిమాలో చూసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, లైక్ రాఘవ లారెన్స్ యాక్ట్ చేసిన ముని కానీ, కాంచనా కానీ, గంగ కానీ అన్ని ఇవే టైప్ ఆఫ్ స్టోరీస్ అనమాట, హారర్ కామెడీ మూవీస్. అండ్ ఈ మూవీలో స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏమి ఉండదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే స్క్రీన్ ప్లే. లైక్ చాలా సీన్స్ మనకైతే ప్రిడిక్టబుల్ అని చెప్పి అనిపిస్తాయి. అండ్ చాలా సీన్స్ మనం ఇంతకుముందు వేరే సినిమాలో చూసాము అనే ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది. అండ్ చాలా సీన్స్ కొంచెం లాగ్గా ఉంటాయి. అండ్ మూవీ కొంచెం ప్రిడిక్టబుల్ అని చెప్పి అనిపిస్తుంది. ఇలా స్టోరీ స్క్రీన్ ప్లే వచ్చేసి ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఇప్పుడు సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ హన్సిక మోత్వాని కానీ అండ్ మొట్ట రాజేందర్ కానీ శ్రీమాన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఉంటుంది, అది కొంచెం బాగానే ఉంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ మూవీలో లైక్ మూవీలో ఒక 10 కామెడీ సీన్స్ ఉన్నట్టు లైక్ అందులో 1 or 2 జోక్స్ అయితే వర్కౌట్ అయ్యనమాట. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పిన ప్లస్ పాయింట్స్ అన్ని కూడా బాగున్నాయని చెప్పి కాదు, జస్ట్ మనకి ఓకే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ ఐడియా వైస్ అయితే బాగానే ఉంటుంది. లైక్ ఒక అన్లక్కీ గర్ల్ తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ తర్వాత తను లక్కీగా మారితే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ మూవీకి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వచ్చేసి మనకి చాలా రొటీన్ ప్రిడిక్టబుల్ అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఒక హారర్ కామెడీ మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం కొత్తదనం బట్టి ఏం లేకుండా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉండాలి. అందులో ఉండే ఎమోషనల్ పోర్షన్కి మనమైతే కనెక్ట్ అవ్వాలి. బట్ ఈ మూవీలో అదే అయితే లేదు. సో స్టోరీ వచ్చేసి స్టోరీని పక్కన పెట్టేస్తే స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా అండ్ ఇంకా కొంచెం గ్రిప్పింగ్గా చెప్పి అండ్ ఇంకొంచెం మంచిగా చెప్పుంటే కనుక మూవీ కొంచెం బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తాను రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.